వాడు వర్క్ చేసే కంపెనీలో వేరే అమ్మాయిని తగులుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఇష్యూకి నిన్ను నమ్ముకొని నువ్వే ప్రాణమని నమ్మి నీతో వచ్చిన అమ్మాయికి నువ్వు చేసేదిదా? ఇంత నమ్మింది కదా, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకుండా వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకుండా ఎవరు ఒప్పుకోకపోయినా నిన్ను నమ్మేసి వచ్చింది కదా. నువ్వు వేరే అమ్మాయితో తిరిగితే ఆ అమ్మాయి ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి? కొంచెమైనా ఆలోచించవచ్చు కదా. లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, ఆ అమ్మాయి అంటే ఎంత ఇష్టం ఉందో చేసుకొని ఉంటావు. అలాంటిది ఒక చిన్న ఇష్యూకి నువ్వు అమ్మాయిని దూరం పెట్టడం కరెక్టా? వేరే అమ్మాయిని తగులుకోవడం కరెక్టా? వేరే అమ్మాయిని తగులుకున్న తర్వాత ఈ అమ్మాయిని పట్టించుకోవట్లా, ఈ అమ్మాయి హెల్త్ గురించి చూడట్లా, ఇంకా ఈ అమ్మాయితో టైం స్పెండ్ చేయట్లా, ఇంకా ఆ అమ్మాయితో చాటింగ్ చేస్తూ ఉన్నాడంట. ఆ అమ్మాయిని ఎక్కడికన్నా తీసుకెళ్ళడం, డ్రాప్ చేయడం, వీళ్ళిద్దరూ ఫిజికల్గా కలిశారో లేదైతే కన్ఫామ్గా తెలియదు నాకు కూడా. 24 hours చాట్ చేసుకోవడం, ఈ అమ్మాయిని పట్టించుకోవట్లే. ఇంకా ఈ అమ్మాయి కొన్ని రోజులకి అనుమానం వచ్చి ఫోన్ చెక్ చేసిందంట. ఫోన్ చెక్ చేస్తే చాట్స్ వస్తున్నా, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి అన్ని చాట్స్ ఉన్నాయి. నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయికి నువ్వు చేసేదిదా? అరే, ఒక చిన్న ఇష్యూ వస్తే తన పేరెంట్స్ని వదులుకొని మరీ వచ్చింది. నువ్వేమన్నా చేస్తే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ పేరెంట్స్ కూడా పట్టించుకోకపోతే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా ఆ చాట్స్ అన్నీ చూసి ఆ అమ్మాయి అడిగిందంట, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి. ఆ అమ్మాయి అడిగితే ఏం చెప్పాడంట తెలుసా? నీకు పిల్లలు పుట్టట్లేదు, అందుకే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నా అని చెప్పాడంట. ఇక్కడ పిల్లలు ఎవరైనా మనం పెళ్లి చేసుకున్న అమ్మాయికి పుట్టాలనుకుంటారు, కానీ ఎక్కడో తగులుకున్న అమ్మాయికి పుట్టడం ఏంటో నాకు అర్థం కావట్లే. ఇంకా కొన్ని రోజులకి ఏం చేసిందంటే, ఈ అమ్మాయి ఆలోచించిందనమాట, వాడికి నేనేం తక్కువ చేయకూడదు, ఏ విషయంలో తక్కువ చేయకూడదు. నిజం చెప్పాలంటే ఈ అమ్మాయి ప్రేమ ఎలాంటిది అంటే ప్రాణం ఇచ్చేస్తుంది ఆ అబ్బాయి కోసం. పిచ్చి ప్రేమ మామ, పిచ్చి ప్రేమ. ప్రేమ ఉన్న దగ్గరే అనుమానం ఉంటుంది అంటారు. ఈ అమ్మాయికి అనుమానము ఉంది, డౌట్స్ ఉంది, కోపము ఉంది, ప్రేమ ఉంది. ఇంకా కొన్ని రోజులకి ఈ అమ్మాయి ఆలోచించి, ఈ అమ్మాయి ఎలా చేసిందో తెలుసా? ఆ అబ్బాయితో ఫిజికల్గా కలిసింది, ఒక 5 days కలిసింది. ఎలా కలిసిందో తెలుసా?